మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి ఏపీలో ఎండలు టారెత్తిస్తున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నేడు రాష్ట్రంలోని 66 మండలాల్లో తీవ్ర వడగాలులు, 79 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు 93 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ అందిస్తారు. ఫోన్ లైన్ లో ధర్ని కిషోర్, మనం చూసుకోవచ్చు ఏపీలో అయితే ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని యొక్క మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాణుడు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యధికంగా 44 డిగ్రీలకు పైగా కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా మొత్తంగా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 66 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. మరో 79 మండలాల్లో వడగాలులు వీస్తాయి అని చెప్పి సూచన చేసిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అయితే మొత్తంగా కూడా ఈ రేపు మరో 93 మండలాల్లో కూడా ఈ యొక్క విధంగా అంటే మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వేడితో కూడినటువంటి వడగాలులు వీస్తాయి అని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇటు నంద్యాల జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎల్లో అలర్ట్ ను కూడా ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వెలుగోడు, ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా అంటే వృద్ధులు, చిన్నపిల్లలు, ఆడవారు ఇలా ఎవరు కూడా ఎక్కువ ఎండ తీవ్రత ఉన్న సమయాల్లో బయటికి రావకండి. వీలైనంత ఎక్కువగా కూడా ఈ యొక్క అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇంటికే పరిమితం అవ్వాలి. బయటికి వచ్చిన నేపథ్యంలో గొడుగులు లేదా కాటన్ వస్త్రాలు, తల మీద టోపీలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అధికంగా ఓఆర్ఎస్ వాటర్ తీసుకోవాలి అని చెప్పి ఇలాంటి సూచనలు కూడా ఇస్తున్న నేపథ్యం కనపడుతుంది. మొత్తంగా కూడా ఈ సీజన్ లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న ఒక పక్క ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. సోని, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ధర్ని కిషోర్.